వైసీపీపై సీఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు. గత పాలకుల పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని, లక్షల కుటుంబాలు అరాచకానికి బలైపోయాయన్నారు. కుట్రలు కుతంత్రాలతో కులం మతం పేరుతో సమాజాన్ని విడగొట్టాలని గొడ్డల పార్టీ చూస్తోందన్నారు. పురాణాలు దూషించే రావణ్ను హే రామ్ అంటూ ప్రోత్సహిస్తూనే ఆర్థిక సాయం అందిస్తోందని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం తండ్రికి పూజలు చేస్తారు, కానీ బ్రతికున్న తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వకుండా క్షోభ పెడతారని విమర్శించారు. ఇటీవల కాలంలో మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా, మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం మతం ప్రాంతం వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు, ఏజెన్సీ ఏరియాలో పండించారు, దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా, మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం మతం ప్రాంతం వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు, ఏజెన్సీ ఏరియాలో పండించారు, దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్